Hi friends, how are you all of you Tanmay followers? I am fine. Friends, ఏంట్రా మళ్ళీ ఇదే వీడియో పెట్టాడు అనుకోకండి. ఎందుకంటే ఈ వీడియో సరిగ్గా రాలేదు. అందుకనేసి మరలా పెట్టడం జరుగుతుంది. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనే ఉద్దేశంతో మరలా పెట్టడం జరుగుతుంది. టాపిక్ ఏంటంటే మనకు బైక్ గురించే. ఈ ఛానల్లో బైకే కాకుండా ఎలక్ట్రికల్ రిలేటెడ్ అలాగే ఎలక్ట్రానిక్స్ టెక్ కి సంబంధించినటువంటి కంటెంట్ కూడా ఈ ఛానల్లో రావడం జరుగుతుంది. కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనం చేసుకుంటున్నాను. ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. గమనించండి, మీ బైకు ఏదైనా కూడా గ్లామర్ కావచ్చు, హోండా షైన్ కావచ్చు, ఇంకేదైనా కూడా ఇవి మనకు ఎక్సలైటర్ ఇచ్చినప్పుడు జర్కింగ్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. జర్కింగ్ అంటే ఎక్సలైటర్ ఎక్కువగా ఇచ్చినప్పుడు మనకు ఇంజిన్ అనేది జర్కింగ్ రావడం జరుగుతుంది. కొంత దూరం పోవడం, ఆడ ఆగడం, మరలా స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవడం, మళ్ళా మనం ఎక్సలైటర్ ఇస్తే జర్కింగ్ ఇవ్వడం, ఇలా జరుగుతూ ఉంటే గనుక గమనించండి, దీనికి గల మెయిన్ కారణాలు రెండు ఉండడం జరుగుతుంది. ఫైండ్ అవుట్ చేశాను, అవే మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గమనించండి, మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన బైక్కి ఈ జర్కింగ్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందంటే, ఏదైతే మనకు బైక్కి ఎయిర్ ఫిల్టర్ ఉంటుందో ఆ ఎయిర్ ఫిల్టర్లో డస్ట్ అనేది పేరుకోవడం వలన మనకు ఎయిర్ అనేది పంపింగ్ అనేది ఇంజిన్కి సరఫరా అనేది సరిగ్గా లేకపోతే ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. రెండో పాయింట్ వచ్చేసి మనకు బ్యాటరీ ఏదైతే ఉందో పూర్తిగా బ్యాటరీలో పవర్ డౌన్ అయిపోతే ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. గమనించండి, మనకు ప్రాబ్లం ఏందనేది మనకి స్ట్రైట్గా తెలిస్తే మనమే చేసుకోవడం జరుగుతుంది, మనకు అర్థమవుతుంది అనమాట. అందుకనేసే ఈ పాయింట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకు బ్యాటరీ అనేది పవర్ పూర్తిగా డౌన్ అయిపోతే ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. కొన్ని బండ్లు ఏంటంటే మనకు బ్యాటరీ మీద డిపెండ్ అయ్యి పనిచేయడం జరుగుతుంది. కొన్నిటికి బ్యాటరీ లేకుండా కూడా మనకు రన్నింగ్ అవడం జరుగుతుంది. కనుక ఇక్కడ గమనించండి, పూర్తిగా బ్యాటరీ అనేది డౌన్ అయిపోతే ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మీరు అనుకోవచ్చు, మరి మనకు రన్నింగ్లో బ్యాటరీ ఛార్జ్ అయిపోద్ది అనుకోవచ్చు. మీరు రన్నింగ్లో బ్యాటరీ ఛార్జ్ అవ్వాలంటే మనకు బ్యాటరీలో మనకి ఎక్కువే ఉండాలి పవర్ అనేది, అప్పుడే మనకి రన్నింగ్లో బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. పూర్తిగా బ్యాటరీ అనేది డౌన్ అయిపోతే మనకు రన్నింగ్లో బ్యాటరీ అనేది బైక్కి ఛార్జ్ అవ్వదు. అలాంటప్పుడు ఆ బ్యాటరీని తీసి మనం ఛార్జింగ్ పెట్టించుకోవాలి. లేదంటే మీ కాడ మిషన్ ఉంటే ఆ మిషన్తో ఛార్జింగ్ పెట్టుకొని అప్పుడు మనం బైక్ వేసుకుంటే రన్నింగ్లో ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి.